టీవీ తెలుగు న్యూస్ నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సేవలు సరిగ్గా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆరోపించారు. ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇటీవల జరిగిన మరణ ఘటనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే వైద్య సేవలను మెరుగుపరచాలి అని, లేకపోతే ప్రజలతో కలిసి ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకుల పాలనలో ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందితో కూటమి నాయకులందరూ కూడా కొల్లిడైపోయి ఏం జరుగుతూ ఉందంటే ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే విధానం ఎక్కువగా ఉంది. అసలు గతంలో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి చాలా మంచి పేరు ప్రఖ్యాతులుగాంచి ఉన్నది. ఈరోజు కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి పోవాలంటే కోట్లు పెట్టి డెవలప్ చేసిన తర్వాత 30 పడకలుగా తీర్చిదిద్దిన తర్వాత అనేక మంది రోగులకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు నిరుపయోగంగా నిర్లక్ష్యానికి మారిపేరుగా మారిపోయింది. రోగులు ఆసుపత్రికి పోవడం కంటే ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. వేలు వందలు ఎక్కడ పెడతారు? చాలామంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే అక్కడికి వెళ్దామని భావన ఉంటుంది. కానీ అక్కడికి వెళితే ఏమాత్రం ఉపయోగం లేని పరిస్థితి దిగజారిపోతూ ఉంది రోజు రోజుకు. ఇటీవల కాలంలో ఒక 3 days బ్యాక్ సులోచన అనే అమ్మాయి కూడా చనిపోతే వాళ్ళ పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. డ్యూటీలో ఉండాల్సినటువంటి డాక్టరు డ్యూటీలో ఉండకుండా ఆయన సొంత పనుల మీద సొంత గ్రామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆసుపత్రి అంటే ఒక బాధ్యత, వైద్యుడు అంటే ఒక దేవుడితో సమానము. వైద్యో నారాయణ హరి అంటారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఈ కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని కోరితే చాలా దారుణంగా ఉంది. ఈరోజు విచారణ అధికారి వచ్చారంటే మన సులోచన వైద్య మందుగా పాప చనిపోతే కనీసం దానికి సంబంధించి విచారణ అధికారి వచ్చినటువంటి జిల్లా అధికారి కూడా చాలా కనీసం కంప్లైంట్ ఇచ్చినటువంటి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల నుంచి వచ్చే అర్జీలను బాధ్యతాయుతంగా సంతృప్తికరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లోని మొత్తం 143 వినతులను స్వీకరించిన ఆయన పరిష్కారం అనంతరం అర్జీలతో అధికారులు స్వయంగా మాట్లాడాలని సూచించారు. అలాగే జిల్లాలో పిడుగుల ముప్పు నేపథ్యంలోని మొబైల్ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలంలోని జాతులూరులోని సెంట్రల్ యూనివర్సిటీలోని జూలై 1న తొలి స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ కెఎస్ కోరి తెలిపారు. జ్ఞానసీమ ప్రాంగణంలోని జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని చెప్పారు. 2020-2026 బ్యాచ్లకు చెందిన 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు, 56 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. Girls hostel, 2 academic building, and we have 1 admin building. Apart from that, there are many E&M services, and this construction was given to the central PWD under EPC mode. So it is right to say, just in 20 months, whatever you have witnessed to see the infrastructure started recently, BBA, so many courses which have been started in this young university. And it will not be comparable to any of the older university. This university think differently and grow differently, and definitely will reach to in a global map in the days to come in the future. విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం 1 జూలై 2026 ఈ చారిత్రక సందర్భంగా 2020 విద్యా సంవత్సరం నుండి 2026 విద్యా సంవత్సరం వరకు ఉత్తీర్ణుల మొత్తం 1268 మంది విద్యార్థులకు విశ్వవిద్యాలయ పట్టాలను ప్రధాన ఎండోమెంట్ గోల్డ్ మెడల్స్. దిస్ ఈస్ ద బ్రీఫ్ అబౌట్ ది టోటల్ 480
as well as and 788. Altogether 1,268 students are awarding the degree in the ప్రకాశం జిల్లా ఉప్పుగూడూరులో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల నిపుణులు డాక్టర్ ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. శిబిరంలోని 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 30 మందికి శ్లోకం శస్త్రచికిత్స అవసరమని గుర్తించింది. వాటిని ఉచితంగా నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. పేపర్లు అయిపోద్దాం. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జనసేన మండల అధ్యక్షుడు తాపేరువల్లి ప్రభుత్వ చెరువుల అభివృద్ధికి రక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. వర్షపు నీటిని చెరువుల్లో నిల్వ చేసేలా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అక్రమాలు నివారించి హద్దులు నిర్ణయించాలని కోరారు. ఇక చిన్న నీటి పారుదల శాఖలోని అధికారుల కొరత వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని సమస్య పరిష్కారానికి జిల్లా యంత్రాంగం వేదికలో ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఆదోని మండలంలో 10 గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు అభివృద్ధి చేయడంతో పాటు ఎక్కడైతే ఆక్రమాలకు ప్రభుత్వ చెరువులు గురవుతున్నాయో వాటికి హద్దులు చూపండి అని చెప్పేసి గత ఏడాది ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు పట్టించుకోని పక్షంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన ఫిర్యాదును కూడా పూర్తిగా చూడకుండా ఇచ్చారు కదా ఇంకా వెళ్ళిపోండి చూస్తాను అనేటువంటి ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. పత్రికా ప్రకటన చేయటానికి ఒక విజువల్స్ తీసుకుంటా ఒక ఫోటో అంటే కూడా ఆయన లేదు అవసరం లేదు మీతో నేను ఫోటో దిగను అనేటువంటి భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఓకే మంచిది, మాకు సమస్య మాత్రం పరిష్కారం కావాలి, ఫోటోనో మరొకటో కాదు అని చెప్పేశాము. ఏడాది క్రితం ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. చిన్ననీటి పారుదల శాఖ కార్యాలయానికి మేము వెళ్ళినప్పుడు ఆడ ఇంజనీర్ గారు అందుబాటులో లేరు. ఆయనకు ఫోన్ ద్వారా అడిగాము. అడిగితే ఆయన కూడా సరైనటువంటి వివరణ కానీ స్పందన కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అడుగుతూ ఉన్నాం. మేమే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి అడుగుతున్నప్పుడు జనసేన పార్టీకి ఈ రకమైనటువంటి సమాధానం అధికారులు ఇస్తున్నారు అంటే ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయవాదులు అడుగుతుంటే ఏ రకమైనటువంటి ధోరణి అధికారులు ఉందో అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్ననీటి పారుదల శాఖ అధికారులు పనిచేస్తున్నారా లేదా చూడాలి. పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 4 మండలాలలోని కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. రైతుల ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల చొప్పున ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందజేస్తామని, దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఓ రైతు నుంచి 2 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చెరువు శిఖం భూమిలోని మట్టి తరలింపునకు అనుమతి ఇచ్చేందుకు మొత్తం 4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతు ఫిర్యాదుతో వలపన్నిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఈవినింగ్ అండి. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాను. ఈరోజు మనం అశ్వరావుపేట మండలం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏఈ గారు ఎల్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్, అశ్వరావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం 2 lakhs అమౌంట్ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటుండే రెడ్ హ్యాండ్గా ఏసీబీ మా టీం పట్టుకుంది. దీని సబ్జెక్ట్ ఏంటంటే, ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని ఆ మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్లీ 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మా పనికి మిమ్మల్ని లంచం అడిగితే అది లంచం వస్తు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, సేవ రూపంలో ఏ రూపంలో మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఇది నిత్యం అందుబాటులో ఉంటుంది 24/7. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388898. మీరు ఏ టైం కాల్ చేసి ఉంటుంది. మీ పని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కాదు. ట్రాప్ అయినప్పటికీ కూడా ఏ అధికారి మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారో అధికారి ట్రాప్ చేసినప్పటికీ కూడా మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఆ పని ఖచ్చితంగా మేము చేస్తాం. అంటే మీ ఏసీబీ ఉంటుందని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాం. మా 1064 ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను. 1064 మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ మండలము పోచమ్మగడ్డ తండాలోని ₹1,00,000 సొంత నిధులతోని 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఎండోన్మెంట్ డైరెక్టర్ శ్రీను నాయక్ను పోలీసులు అభినందించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం చేయడం, ప్రజల భద్రతకు ఎంతో ఉపయోగపడతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తండాకు చెందిన ఐఐటీలోని ప్రతిభ కనపరిచిన 2 విద్యార్థులను సత్కరించారు. కెమెరాలు అనేది ఇప్పుడున్న సమాజంలో చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంది. ఒక ఊరికే కాదు, వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఆన్లైన్లలో దొరుకుతూ ఉన్నాయి. 1500, 1000 రూపాయల దగ్గర నుంచి కూడా ఒక సిమ్ వేసుకొని ఒక కెమెరా జస్ట్ లైట్ లాగానే ఉంటుంది. అది ఎవరింటికి వాళ్ళు పెట్టుకుంటే కూడా ఇంకా చాలా ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా, మీరు ఢిల్లీలో ఉన్నా మీ ఇంటి ముందర ఎవరున్నారో, మీ ఇల్లు తలుపులు తాళం ఉందా, తాళం పలగొట్టుకొని ఉందా కూడా మీరు ఢిల్లీలో కూర్చొని కూడా చూసుకోవచ్చు. అంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ. కాబట్టి ఒకప్పుడు కెమెరాలు అంటే పెద్దగా ఏదో అనుకునేవారు. జస్ట్ 1000 రూపీస్. ఎందుకంటే పోలీస్కి సీసీ కెమెరాస్కి చాలా రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం మనకు సీసీ కెమెరాస్ అనేది లైవ్ సర్వేలెన్స్ నడుస్తుంది. 24 గంటలు సర్వేలెన్స్ అంటే నిఘా, 24 గంటలు నిఘా ఉంటుంది. ఒక ప్లేస్లో మనం పెట్టినామంటే ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది చిటుకుమంటే కూడా మనకు కెమెరా క్లారిటీ బట్టి మనకు అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, నేను వచ్చిన తర్వాతనే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ సర్వారెడ్డిపల్లిలో దొంగతనం అవుతుంది. పాపం అతను పంట అమ్మి డబ్బులు తెచ్చి పెట్టుకుంటాడు. దాదాపు 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకుంటాడు. తర్వాత ఒక ఆప్తులం గోల్డ్ ఉంటుంది ఇంట్లో. కార్యక్రమం మనకు ఎవరైనా కానీ 10 రూపాయలు ఖర్చు చేయాలంటే బాధపడతారు, ఒకరికి ఇవ్వాలంటేనే బాధపడతాం. అలాంటిది మన తండ మీద ప్రేమ ఉండి మన ఎండోమెంట్ డైరెక్టర్ శ్రీను నాయక్ గారు ఎంత ఖర్చు అయినా సరే కానీ నేను పెట్టిస్తానని ఆ రోజు మాట ఇచ్చి, మాట తప్పకుండా ఈరోజు మనకు సీసీ కెమెరాలను పెట్టించడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున శ్రీను నాయక్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే పెద్దపల్లి జిల్లా మాతానిలోని ఒక స్కూల్లోని అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై మండల విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టారు. ఫిర్యాదు అనంతరం పుస్తకాల విక్రయ కేంద్రంపై తనిఖీలు నిర్వహించడం స్వాగతించదగ్గ విషయమని వివిధ రాజకీయాల పార్టీల నాయకులు పేర్కొన్నారు. విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలని, అక్రమాల నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని ప్రైవేటు పాఠశాలలలోని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. వేరే తాళం ఉంటారు.
దీనికి వేయాలి సార్, ఓపెన్ చేసి రాత్రి బుక్లను మాయ చేస్తారు. దాని మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. మేడం రెండు ఇస్తావా దానికి దీనికి తీసులేదు మేడం. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుడు అల్పకృష్ణ అమరావతిలోని జరిగిన ఘటనపై మీడియాతో స్పందించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏ సమాధానం చెప్తున్నారు? పరిపాలన ఇదేనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్య దేశంలో అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. రాజ్యం మీ పూజ్యం అనుకుంటున్నారా? మీరు తంతే తన్నించుకోవాలా? మీరు కొడితే కొట్టించుకోవాలా? ఏమన్నంటే కేసులు పెడతారు. మన పేపర్లో చూడండి, టీడీపీ గూండాలు మా మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా వైసీపీ నాయకుల మీద దాడి చేస్తే ఈరోజు ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలోని రామయ్యపాలెంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలోని మంత్రి బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. మంత్రి నాగలి పట్టి దుక్కి దున్ని రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఉంటామని, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యాంత్రీకరణ, కిషన్ డ్రోన్లు, వెలుగొండ ప్రాజెక్టుతో రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు రైతుల పండగ ఏరువాక పౌర్ణమిని ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రామాయపాలెంలో జరుపుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, మా నాయకులందరం పాల్గొనడం జరిగింది. రైతు అంటే ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి పరిస్థితి. రైతు కష్టపడకూడదు, రైతు రాజుగాలాగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డగా, అదేవిధంగా ఆవులు, ఎద్దులు, పాడి వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ దేశానికి భూమి సంరక్షణ, భూమి ఆరోగ్యం కోసం కూడా పరితపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతు కూలీల సంక్షేమం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అహర్నిశ కృషి చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ కింద ముఖ్యమంత్రి గారు రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కేటాయించి ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి వారి దిశ చర్యల్ని అయితే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసుకుంటూ చేయమన్నామండి. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకళా మండలి సభ్యులు సమీక్షించారు. అర్ధరాత్రి వరకు అనంతరం స్వామివారు సోమరాజుపల్లి గ్రామానికి ఉత్సవంగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజల తర్వాత తిరిగి కొండపైకి ఆలయానికి చేరుకోనున్నారు.
నేను చెప్తా. పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీశైలం గిరి ప్రదక్షిణను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవార్ల మహామంగళ హారతి అనంతరం ప్రారంభమైన ఈ ప్రదక్షిణ క్షేత్రంలోని ప్రాచీన ఆలయాలు మఠాల మీదుగా సాగి రుద్రావనం వద్ద ముగిస్తుంది. ఇక గిరి ప్రదక్షిణలోని పాల్గొన్న భక్తులందరికీ అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక దేవస్థానం అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్లోని పద్మభూషణ్ గ్రహీత ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్సలోని ఆధునిక సాంకేతికత, భారతదేశంలోని అంకాలజీ అభివృద్ధి, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాల్సిన అవసరంపై ఆయన వైద్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి అంకాలజీ విభాగానికి చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్, మనకి లక్కీగా ప్రివెన్షన్కి అందుబాటులో ఉన్నవి 2 క్యాన్సర్లు ఉన్నాయి మనకి, ఎస్పెషలీ సర్వికల్ క్యాన్సర్ ఇన్ విమెన్. క్యాన్సర్ ఇన్ విమెన్ మనకి అలార్మింగ్ నెంబర్ ఏంటంటే 200 people, 200 ladies are dying every day with cervical cancer, which is a big alarming number. దాన్ని స్లోగా ప్రివెంట్ ఫీమేల్ని క్యాన్సర్కి వస్తుంది అంటే మనకి చాలా బాధాకరంగా ఉంటుంది. సో అందరూ ఇది ఒక్క క్యాన్సర్ మనం ఇఫ్ వీ కెన్ ఎలిమినేట్ 1 క్యాన్సర్ ఎట్ ఎ టైమ్, సర్వికల్ క్యాన్సర్ విల్ బి నెంబర్ 1 విత్ హెచ్పివి వ్యాక్సినేషన్. సో అందరూ కూడా దాని గురించి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మానేయండి. మీడియా వాళ్ళు పబ్లిక్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అన్ని వెస్ట్రన్ కంట్రీస్లో మేము 25 ఏళ్ల నుంచి వాడుతున్నాం హెచ్పివి వ్యాక్సినేషన్ విత్ ఎక్సలెంట్ నాకు క్లోజ్ టు 99% రిజల్ట్. సో అదే మనం కూడా ఎందుకు చేయలేము అని మీరు ఎవరన్నా కనుక మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, స్టిగ్మాలు పెడితే దాన్ని తగ్గించి దాన్ని ఎలిమినేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. డాక్టర్ల మీద ఉంది, నర్సెస్ మీద ఉంది, మీడియా మీద కూడా. అది చేయగలిగిన రోజున మనం సర్వికల్ క్యాన్సర్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని 3.80 కోట్ల వ్యాయామంతో నిర్వహించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి గోటిపాటి రవికుమార్ ప్రారంభించారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యను సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 30 లక్షలతోటి 6-7 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఇమీడియట్గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్స్టేషన్ చేస్తాం, సెమీ ఇండోర్ సబ్స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్ని కూడా. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పొలంలో చాలా పెద్ద ఎత్తున 65-70 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్స్టేషన్, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్స్టేషన్. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజు రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో
పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్లో పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందాక చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను, రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు, పోల్స్, కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫరాలు కావాలన్నారు. వెంబటే ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.